విజయం సాధించిన ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారని తెలిపారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పనిచేద్దామన్నారు. గతంలో చక్కని భాగస్వామ్యంతో పనిచేశామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకెళ్దామని చెప్పారు మోదీ. రైట్, ఇక అమెరికా ఎన్నికల ఫలితాలపై అయితే బిజినెస్ అనలిస్ట్ వెంకట్ గారు అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అమెరికా ఎన్నికకి సంబంధించి అయితే ఇప్పుడైతే చాలా మంది మాట్లాడుకున్నట్టుగానే ట్రంపే వస్తారు అన్నట్టుగానే ట్రంపే గెలిచారు. దీనిపై మీరేమంటారు? సో ఇక్కడ మనకి ఏదైతే ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ ఉన్నాయో, ఫ్యూచర్స్ ఉన్నాయో, ఈ మేజర్ ఇండిసెస్ మొత్తం కూడా మోర్ దాన్ 2% to 3% మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫ్యూచర్స్. సో ఇక్కడ ఈవెన్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా హ్యారిస్ 224 డిక్లేర్ అయితే 267 ట్రంప్. సో 270 మ్యాజిక్ ఫిగర్ అక్కడ. సో ఇప్పటి వరకు వచ్చిన ఈ ఎలక్టోరల్ ఈ స్టేట్స్ అన్నీ కూడా గమనిస్తే ఇక్కడ మనకి క్లియర్గా ఉన్న బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా హ్యారిస్ డెమోక్రాట్స్కి ఫేవర్గా ఉంటే, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ట్రంప్కి, రిపబ్లికన్స్ ఫేవర్గా ఉన్నారు. ఈవెన్ ఏవైతే మేజర్గా ఉన్న స్వింగ్ స్టేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రిపబ్లికన్స్కే మెజారిటీ రావడం చూసాం. అండ్ ఇక్కడ ఏదైతే 270 మ్యాజిక్ ఫిగర్కి ఇక జస్ట్ ఒక 3 ఓట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్కడ లీడింగ్ ఇంకా అంటే డిక్లేర్ చేయాల్సినవి మనకి ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 5 స్టేట్స్ వరకు కూడా మనకి డిక్లేర్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా మనకి రిమైనింగ్ 5 స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 to 40 సీట్స్ వరకు కూడా ట్రంప్కి వచ్చే ఛాన్స్ ఉంది. 300+ ట్రంప్ 2.0ని స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మార్కెట్స్లో కూడా ఆ జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనకి అమెరికన్ మార్కెట్స్ అయితే ఏమి, యూరోపియన్ మార్కెట్స్ అయితే ఏమి, క్లియర్గా ఇక్కడ ఒక ఎవిడెన్స్ అయితే కనిపిస్తుంది. 2 to 3.5% మనకి ఇక్కడ ఒక క్లియర్ కట్ సిగ్నల్ అయితే వచ్చింది. ఈవెన్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ కూడా మనకి ఈరోజు ఒక బిగ్ ర్యాలీ అయితే చూసాం. ఇక్కడ మన మార్కెట్స్ కూడా ఒకవేళ ఈ అమెరికన్ మార్కెట్స్ అంత పెరగకపోయినా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి నిఫ్టీ ప్రస్తుతం మోర్ దాన్ 1% అప్తో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్స్ ఫ్లాట్గా ఉన్నాయి. నిన్న బ్యాంక్స్ అరౌండ్ 2% అప్ అయ్యాయి, ఇవాళ ఫ్లాట్గానే ఉంది. ఎస్పెషల్లీ ఐటీ మనకి 4%తో ట్రేడ్ అవుతుంది. ఐటీలో ఈరోజు ఒక చాలా బిగ్ చేంజ్ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ట్రంప్ ఏదైతే విన్ అవ్వబోతున్నారనే న్యూస్ ఇంపాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఎస్పెషల్లీ అక్రాస్ ద గ్లోబ్ మనకు ఒక పాజిటివిటీ అయితే క్రియేట్ అయినట్లు కనిపిస్తూ ఉంది. ఎస్, అలాగే వెంకట్ గారు ఇంకొక విషయం, ఇప్పుడైతే మార్కెట్స్ అయితే ఎలా రేపు గనక ఎల్లుండి మార్కెట్స్ పై ట్రంప్ ఎన్నిక ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? సో ఇక్కడ ఎస్పెషల్లీ మనకి వరల్డ్ మార్కెట్స్లో అంత డ్యామేజ్ అయితే జరగలేదు. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ మనకి మేజర్గా ఉన్న నిఫ్టీని ప్రధానంగా చూస్తే మనకి ఏవైతే ఈ 50 కౌంటర్స్ ఉన్నాయో ఈ 50 కౌంటర్స్లో మనకి ప్రధానంగా ఆల్ టైమ్ హై నుండి చూసి ఆల్ టైమ్ హై నుండి మొన్నటి వరకు వచ్చిన లో ఏదైతే ఉందో, అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ ఎండింగ్లో ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. సో 26,000 ఇది మనకి మేజర్గా ఉన్న ఒక ఇండియన్ బెంచ్ మార్క్. 26,277 మనకి వచ్చిన ఒక ఆల్ టైమ్ హై. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే మనకు వచ్చిన లో 23,816. సో ఆల్మోస్ట్ ఆల్ 2,461 పాయింట్స్ మనకి ఆల్ టైమ్ హై నుండి వచ్చిన రీసెంట్గా వచ్చిన లోకి వచ్చిన ఫాల్ ఇది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కానీ మనకు చూస్తే ఇది ఈక్వల్ టు
ఆల్మోస్ట్ ఆల్ 9.3%. సో మన ఇండియన్ మార్కెట్స్ ఏవైతే ప్రధానంగా ఉన్న ఎన్ఎస్సి, ఎన్ఎస్సి అండ్ సెన్సెక్స్ లాంటి ఇండిసెస్ 9.3% వరకు కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో 10% అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 23,650 మార్క్. సో ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసాం, 10% వరకు అయితే రాలేదు. అండ్ ఈవెన్ మనకి లాస్ట్ జూన్లో అంటే మనకి ఇండియాలో ఎలక్షన్స్ రోజు, ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఎస్పెషల్లీ ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 9.3% ఫాల్ అయితే వచ్చింది. ఏదో ఇక్కడ ఉన్న క్యాండిల్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ క్యాండిల్, సో ఇక్కడున్న ఈ క్యాండిల్ మనకి జూన్లో వచ్చిన క్యాండిల్. సో జూన్లో కూడా ఒక బిగ్గర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ రోజు కూడా మనకి లేటెస్ట్ మార్కెట్ అప్ ట్రెండ్ నుండి డౌన్ వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ 9.5% వరకు కూడా ఫాల్ అయింది. ఒకే రోజు మనం ఆల్మోస్ట్ ఆల్ 9.5% ఫాల్ చూసాం. బట్ ఇక్కడ లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 monthలో మనకి 9.3% ఫాల్ అయితే చూసాం. సో ఇక్కడ ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బట్ అనూహ్యంగా నిన్న మార్నింగ్ నుండి మనకి ఈ రోజు వరకు కూడా మోర్ దాన్ 700 పాయింట్స్ నిఫ్టీలో అయితే ఒక రికవరీ చూసాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ వచ్చిన హై చూస్తే 24,500 బ్రేక్ అయ్యింది. సో 24,500 అంటే రీసెంట్ లో నుండి మనకి 23,800 నుండి 24,500 అంటే మోర్ దాన్ 700 పాయింట్స్ మనకి నిన్న మార్నింగ్ నుండి ఈ రోజు వరకు కూడా ఒక రికవరీ చూసాం. అంటే డ్యామేజ్ జరిగిన 2,500 పాయింట్స్లో మోర్ దాన్ 800 పాయింట్స్ అంటే మోర్ దాన్ 30% రికవరీ అయితే వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇండియన్ మార్కెట్స్కి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, యూరోపియన్ మార్కెట్స్లో ఒక లైవ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి జర్మనీ మార్కెట్స్ కూడా మన మార్కెట్స్ లాగే రియాక్ట్ అయ్యాయి, మోర్ దాన్ 1% రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఇక్కడ డెన్మార్క్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 0.5% to మోర్ దాన్ 1%. సో ఇటలీ మాత్రమే స్లైట్ ఫ్లాట్లో ట్రేడ్ అవుతుంది. సో ఏవైతే మేజర్ మార్కెట్స్ ఉన్నాయో బ్రిటన్ కానివ్వండి, నెక్స్ట్ జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్స్ లాగే రియాక్ట్ అయ్యాయి. మన మార్కెట్స్ కూడా మోర్ దాన్ 1% అప్తో ట్రేడ్ అవుతూ ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న రిజల్ట్ ఏదైతే ఉందో, సో ట్రంప్కి కొంచెం లిటిల్ బిట్ ఎడ్జ్ ఉండొచ్చు అనుకున్నారు, ఇవాళ అదే జరిగింది యాక్చువల్గా. సో ఇక్కడ ఆ పాజిటివిటీ మార్కెట్లోకి అయితే అక్రాస్ ద గ్లోబ్ మనకి ఎస్టాబ్లిష్ అయినట్లు కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఎస్పెషల్లీ మన మార్కెట్స్ కొంత ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. వితిన్ 1.5 monthలో మోర్ దాన్ 9% మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాంట్లో 30% మనకైతే రికవరీ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మన మార్కెట్స్కి కొంత అప్ సైడ్ మొమెంటమే కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 6 minutesలో మన మార్కెట్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. సో రైట్ నౌ 24,490, 24,500 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో డే హై పాయింట్లోనే మన మార్కెట్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ ఈవెన్ ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది ఈ రోజే. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 month పైన తర్వాత మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, ఈ ట్రెండ్ లైన్లో ఈ రోజే బ్రేక్అవుట్ వచ్చింది. సో డెఫినెట్లీ ఇది ట్రంప్ న్యూస్ వల్లే జరుగుతుంది అయితే కనిపిస్తుంది. ఎస్, అలాగే వెంకట్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఏ సెక్టార్స్లో బాగా పర్ఫామ్ అయ్యే అవకాశం ఉందంటారు? సో ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్లో మనకి ఏవైతే గత కొద్ది రోజులుగా అండర్ పెర్ఫామ్లో ఉన్న సెక్టార్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ మనకి బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి కొంచెం అండర్ పెర్ఫామ్లో ఉంది. ఇప్పటి వరకు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి మన హీట్ మ్యాప్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ సో మేజర్గా మనకి నిఫ్టీ చూసినా కానీ, బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ చాలా వరకు అయితే గ్యాప్ ఉంది. నిఫ్టీ అరౌండ్ 18% వరకు కూడా అప్ అయితే, బ్యాంక్ 6 to 8% మధ్యలోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ బాగా అప్ అయిన సెక్టార్స్లో మనకి ఈ ఇయర్లో ఫార్మా ఒకటి, ఆటో ఒకటి బాగా పెర్ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. ఈవెన్ ఐటీ కూడా బాగా పెర్ఫామ్ అయ్యింది. సో మేజర్లీ మనకి ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో, బ్యాంక్స్ మాత్రం మిగతా సెక్టార్స్తో పోలిస్తే కొంత అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. నవంబర్ అండ్ డిసెంబర్లో మనకి బ్యాంక్స్లో ఒక బిగ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్స్ చూసినా కానీ నిన్న ఒక ర్యాలీ అయితే చూసాం, ఒక బిగ్ 1000 points ర్యాలీ చూసాం 1 hourలో.
ఇవాళ ఎక్కడా కూడా దానికి నిన్న వచ్చిన హైకి బిలో అయితే ట్రేడ్ అవ్వట్లేదు, ఆ హై పైనే ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మనకు ఒక 1 మంత్ డేటాని జాగ్రత్తగా గమనించినా కానీ ఇవాళ ఒక బిగ్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్స్లో రాబోతుంది. సో బ్యాంక్స్లో మనకి ఇప్పుడు వరకు వచ్చిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఇది 54,500. ఇవాళ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న నంబర్ చూస్తే 52,350. అంటే ఆల్ టైమ్ హైకి ఇంకొక 2,000 పాయింట్సే ఉంది. మనకి నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంక్స్ మనకి ఏదైతే 54,500 ఒక బెంచ్ మార్క్ అయ్యిందో ఇప్పటివరకు వచ్చిన ఆల్ టైమ్ హై, ఇది బ్రేక్ అయితే మనకి 58,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మన అప్లికేషన్ ప్రకారం కూడా ఇక్కడ ప్రస్తుతానికి నిన్నొచ్చిన లో ఏదైతే ఉందో ఇది దగ్గరగా 50,800 మార్క్. సో ఇక్కడ ఏదైతే పింక్ లైన్ కనిపిస్తుందో బ్యాంక్స్లో మనకి ఈ పింక్ లైన్ దగ్గర నుండి నెక్స్ట్ పింక్ లైన్కి 54,289. ప్రస్తుతానికి ఇది ఇక్కడ సమ్వేర్ 52,400 ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో ఒక 1 వీక్లో ఇది బ్రేక్అవుట్ వస్తే మనకి ఇది ఆల్ టైమ్ హై అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుండి నెక్స్ట్ పింక్ లైన్ మనకి 58,000 వరకు కూడా బ్యాంక్స్ ఎస్పెషల్లీ పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే మనకి ఏ సెక్టార్లో బాగా అప్లిఫ్ట్ వచ్చింది అని అంటే మనకి బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ చూసినా కానీ నిఫ్టీ 1% అప్ అయితే నెక్స్ట్ 50 2.25% అప్ అయింది. నిఫ్టీ 100 అరౌండ్ 1.2% అప్ అయింది. సో మిడ్ క్యాప్లో ఒక మంచి ర్యాలీ వచ్చినట్లు కనిపిస్తుంది, మోర్ దాన్ 2% అప్ అయింది మిడ్ క్యాప్లో. ఇక సెక్టోరల్ ఇండిసెస్కి వస్తే బ్యాంక్స్ పెద్దగా ఈ రోజు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నిన్న భారీగా రియాక్ట్ అయ్యాయి బ్యాంక్స్. సో 2% వరకు కూడా నిన్న ర్యాలీ వచ్చింది. ఇవాళ ఆటోస్ 1% అప్ అయితే నెక్స్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ 0.5%తో ఉంది. ఐటీ ఇవాళ సూపర్ బులిష్లో ఉంది. వన్స్ ట్రంప్ రిజల్ట్స్ రాకముందు నుంచి మనకి ఐటీ ఇప్పుడు ప్రజెంట్ 4% అప్తో ఉంది ఒక్కరోజే. అండ్ నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ కూడా అరౌండ్ 1.38% తప్పైంది. రియాలిటీ ఎస్పెషల్లీ రియాలిటీ 2.5% తప్ప అయింది ఒక్కరోజే. రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఆశాజనకంగా ఉండొచ్చు అనిపిస్తూ ఉంది. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా అరౌండ్ 2%. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా మోర్ దాన్ 2.5% అప్ అయింది. సో ఇవి ప్రధానంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఉన్న సెక్టార్స్ అన్నిట్లో కూడా మనకి డెఫినెట్లీ నెక్స్ట్ 2 మంత్స్లో బ్యాంకింగ్, నెక్స్ట్ 2 to 5 మంత్స్లో బ్యాంకింగ్ మంచి లీడ్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొకటి వెంకట్ గారు, ఇంకొక విషయం ఏంటంటే గోల్డ్ విషయంలో అయితే భారీగా పెరుగుతూ వస్తుంది గోల్డ్. మరి వచ్చే రోజుల్లో గోల్డ్ సిచ్యువేషన్ ఏంటంటారు? సో మనకి వరల్డ్ వైడ్ ఏవైతే అన్సర్టనిటీస్ వచ్చాయో లాస్ట్ 2.5 years నుంచి, రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్లో జరుగుతున్న వార్ అవ్వచ్చు, ఎక్కడో ఒక చోట వరల్డ్లో ఒక అన్సర్టనిటీ, పొలిటికల్ అన్సర్టనిటీస్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా వార్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, వీటి మూలంగా ఏంటంటే మనకి గోల్డ్ కంటిన్యూగా అప్ ట్రెండ్ తీసుకుంటూనే ఉంది. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఒక మంత్లీ చార్ట్ గమనించినా కానీ ఇక్కడ లాంగ్ టర్మ్లో మనకి ఏదైతే ఒక ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ చాలా దూరంలో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈవెన్ ఇండియన్ ప్రైస్ తీసుకున్నా కానీ మనకి 10 grams ఆల్మోస్ట్ ఆల్ మనకి 78,172 చూపిస్తుంది 24 carats. సో ఇప్పుడు ఇది లైవ్ ప్రైస్ యాక్చువల్గా. సో ఒక భారీ ర్యాలీ అయితే మనం చూసాం. ఈవెన్ గోల్డ్ బీస్ చూసినా కానీ యాజ్ పర్ మన ఈటీఎఫ్స్ ప్రకారం, సో గోల్డ్ బీస్ కూడా మనకి ఇయర్లీలో బులిషే చూపిస్తుంది, ఈవెన్ హాఫ్ ఇయర్లీలో బులిష్ చూపిస్తుంది. ఈ రోజు మాత్రం కొంత స్లైట్గా బేరిష్ చూపించింది. బట్ ఏదైతే మనకు ఒక బిగ్గర్ ర్యాలీ మనం కొన్ని ఇయర్స్ నుంచి చూసామో అదైతే కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ పర్సంటేజ్ వైజ్ చూసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి గోల్డ్ ఈ సంవత్సరం ఈవెన్ గోల్డ్ బీస్ పరంగా చూసినా కానీ ఇప్పటి వరకు కూడా మనకి 10 monthsలో 22% రిటర్న్స్ వచ్చింది, అంటే క్లోజ్ టు 24%. అంటే మనకి ఇయర్లీ మంత్లీ ఆన్ యావరేజ్ 2% రిటర్న్స్తో మనకి గోల్డ్ అయితే చాలా లీడ్లోనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఏదైతే అన్సర్టినిటీస్ మీద ఏమైనా ఒక క్లారిటీ వస్తే, అంటే ఈ వార్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కానీ ఏమన్నా సప్రెస్ అయితే కొంత లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది గోల్డ్లో. అదర్వైజ్ ఒకవేళ ఈ అన్సర్టినిటీస్ కంటిన్యూ అయితే మాత్రం ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 20% వరకు కూడా గోల్డ్ అప్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఒక 5 to 10% వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ ఒక 20% వరకు కూడా నెక్స్ట్ ఇయర్ అప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ అండి, ఇంకా ట్రంప్ అయితే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారని మనమైతే గత టర్మ్లో చూసాం. మరి ఈసారి అయితే ట్రంప్ అదే దూకుడు ప్రదర్శిస్తే
డాలర్ కంటే అయితే గోల్డ్ పైన క్రేజ్ పెరిగే సిచ్యువేషన్ ఉంది అని అంటారా? So definitely when we compare dollar versus gold, so definitely gold ke manaki last 10 years నుంచి కానీ 15 years నుంచి కానీ ఒక ట్రెండ్ గమనిస్తే మనకి గోల్డ్ కే ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ వరల్డ్లో ఏదైతే ఒక అన్సర్టనిటీస్ కానీ ఎనీ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ ఇలా న్యూస్ వచ్చినప్పుడల్లా కూడా ఫస్ట్ రియాక్ట్ అవుతుంది గోల్డే యాక్చువల్గా. సో డెఫినెట్లీ మనం భవిష్యత్తులో ఏదైనా ఈ మేజర్ కంట్రీస్ ఈ మేజర్ పర్సన్స్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి డెఫినెట్లీ కొంత ఇంపాక్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ మనకి ట్రంప్ 1.0లో చేసిన మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయో అవి కొంత సరిదిద్దుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈసారి కూడా ఒక టఫ్ సిచ్యువేషన్లోని విన్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ మనకి పాత ఇంతకుముందు గతంలో చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా అందులో అతను బిజినెస్ మ్యాన్ యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద వ్యూస్ మనకి సో బిజినెసెస్కి మోర్ ఫేవర్గా ఉండే గవర్నమెంట్ అని చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ అలాంటి అన్సర్టనిటీస్ని మ్యాక్సిమం న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి మనకి మ్యాక్సిమం డాలర్ వర్సెస్ గోల్డ్తో కంపేర్ చేసినా కానీ మనకైతే గోల్డ్ ఉన్న ట్రెండ్ అయితే ఇప్పట్లో ఆ డిమాండ్ కానీ సప్లై కానీ ఈ పరంగా చూసినా కానీ ప్రైసెస్ తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే మేజర్లీ మనకి ఇన్పుట్ లేదు యాక్చువల్గా. సో కొత్తగా గోల్డ్ మైన్స్ కానీ లేదంటే గోల్డ్ ప్రాసెస్ చేసే దీంట్లో ఆ కాస్ట్ కానీ ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ లేవు. సో కొత్త మైన్స్ లేవు కాబట్టి గోల్డ్కి డిమాండ్ ఇప్పట్లో అయితే తగ్గకపోవచ్చు అనిపిస్తుంది. అలాగే వెంకట్ గారు, మరి ఇప్పుడు ఇయర్ ఎండ్ వరకు అంటే ఇంకా 2 months వరకు అయితే గోల్డ్ రేట్ ఇంకెంత పెరగొచ్చు అంటారు? సో ఇక్కడున్న ట్రెండ్ ప్రకారం మనకి యాజ్ పర్ చార్ట్ చూస్తే మాత్రం సో ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఒక పీక్ ఉందో ఎస్పెషల్లీ ఇండియాలో మనకి క్లోజ్ టు 80,000 వరకు కూడా చూసాం. సో ఇక్కడ 80,000 అంటే ఇక్కడ నుండి ఒక 20% వరకు కూడా ఇక్కడ నుండి అప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year మనం టైం ఫ్రేమ్ తీసుకున్నా కానీ ఇక్కడ అన్సర్టనిటీస్ కంటే కూడా గోల్డ్కి సప్లై లేదు యాక్చువల్గా. డిమాండ్ అలాగే ఉంది, డిమాండ్ తగ్గకపోవచ్చు. సో డెఫినెట్లీ ఇక్కడ సప్లై లేదు ఎందుకంటే కొత్త మైన్స్ ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే పర్ ఔన్స్ బయటికి తీయాలి ఆ రా మెటీరియల్ నుండి మనకి ప్యూర్ గోల్డ్ బయటికి తీయాలి అని అంటే పర్ ఔన్స్ ఏదైతే అయ్యే కాస్ట్ ఉందో అది అరౌండ్ $1,500 వరకు ఉంటుంది. డెఫినెట్లీ ఆ కాస్ట్ తగ్గకపోవచ్చు యాక్చువల్గా. సో ఈ రెండింటి దృష్ట్యా మన కొత్త గోల్డ్ మైన్స్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేవు, ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ లేవు. అదేవిధంగా ప్రాసెసింగ్ కూడా మనకి కాస్ట్ తగ్గే ఛాన్స్ లేదు కాబట్టి గోల్డ్కి సప్లై లేదు కాబట్టి మనకి డిమాండ్ అయితే తగ్గే ఛాన్సెస్ కూడా లేవు కాబట్టి ప్రైసెస్ మనకి ఏదైతే ఒక ఇన్ఫ్లేషన్కి 3 times ఇండియా లాంటి కంట్రీస్లో అయితే మనకి ఇన్ఫ్లేషన్కి 3 times అంటే 18% to 20% ఆ 24% వరకు గోల్డ్కి అప్ అయ్యే ఛాన్సెస్ ఏదైతే ఒక గత కొన్ని ఇయర్స్గా మనం చూస్తున్నామో ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఒక 5% అటో ఇటో జరగచ్చు, బట్ గోల్డ్కి అయితే ఇప్పట్లో డిమాండ్ అయితే తగ్గకపోవచ్చు. ఒక న్యాచురల్ ఫ్లోలో ఏదైతే పెరుగుతూ వచ్చిందో ఏదైతే ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో మనకి ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా లిటిల్ బిట్ ఒక 5% 7% ప్రాఫిట్ బుకింగ్ జరిగితే జరగచ్చు కానీ ఎందుకంటే ఇక్కడ అన్సర్టనిటీస్ న్యూట్రలైజ్ అయితే మాత్రం ఒక 5 to 7% వరకు కూడా గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. కరెక్షన్ అయితే ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ లేదు. అలాగే అండి, ఇక ట్రంప్ అయితే స్వతహాగా ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఇక రియల్టర్ కూడా. వచ్చే రోజుల్లో అయితే రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందంటారు? గత కొద్ది రోజుల నుంచి అయితే మనం చూస్తున్నాం ఇండియాలోనూ అలాగే మరీ ముఖ్యంగా అయితే తెలంగాణలో మార్కెట్ అయితే కుదేలైంది. మరి వచ్చే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ మిగతా సెక్టార్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో మనకి అదేవిధంగా ఇక్కడ రియాలిటీ కూడా రియాక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం రియాలిటీ ప్రైసెస్ కూడా చూద్దాం. ఎస్పెషల్లీ ఇండియాలో మనకి ఒకసారి లాంగ్ టర్మ్ ట్రెండ్ చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనకి ఈ డేటా ఏదైతే ఉందో ఇక్కడ 2022 మొత్తం కూడా మనకి కొంత ఇక్కడ స్తబ్దుగా కనిపిస్తూ ఉంది. ఇది నేను హైదరాబాద్ ప్రైసెస్ చెప్పట్లేదు, ఓవరాల్ ఇండియాలో మనకి రియల్ ఎస్టేట్ ఎలా జరిగింది అనేది ఈ చార్ట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఎంటైర్ 2022 కొంత ఒక నేరో రేంజ్ అయితే క్రియేట్ అయ్యింది. అండ్ తర్వాత మనం 2023 నుంచి 2022-23లో ఇలా జరిగితే 2023 మార్చి నుండి కూడా మనకి క్లియర్గా 2024
2024 ఎండింగ్ దాకా వచ్చాం. క్లియర్గా కూడా అప్ టు జూన్ వరకు కూడా ఒక ట్రెండ్ అయితే తీసుకుంది. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 3000 నుండి ఆల్మోస్ట్ ఆల్ 9000 వరకు కూడా ప్రైస్ వెళ్ళటం చూసాం. సో 3000 టచ్ అయింది మనకి 2023 మార్చిలో 3000 ఉన్న ఇది ఓవరాల్ రియాలిటీ ఇండెక్స్. యాక్చువల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్న అన్ని కంపెనీస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక బెంచ్ మార్క్ కింద మనం తీసుకుంటే 2023లో మార్చిలో మనకి 3000 ఉన్న ఒక ఇండెక్స్, రియాలిటీ ఇండెక్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 9000 వెళ్ళింది. అంటే ఇక్కడ 3000 నుంచి 9000 ఉంటే మనం ఆలోచించవచ్చు 300% వెళ్ళింది. సో 3 టైమ్స్ మనకి ప్రైసెస్ అప్ అయ్యాయి. సో ఇక్కడ 9000 నుండి ఇప్పుడు ప్రజెంట్ మనకి అరౌండ్ 7897 అండ్ నిన్న మొన్న వచ్చిన లో చూస్తే అరౌండ్ 7500. 9000 నుండి 7500 అంటే మనకి జస్ట్ 1500 పాయింట్స్. సో 9000లో 1500 పాయింట్స్ అన్నా కానీ మనకి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక నాట్ ఈవెన్ ఒక 10% ఆర్ 15% కూడా ఫాల్ అయితే జరగలేదు యాక్చువల్గా. సో ఇక్కడ ఏదైతే గత 6 మంత్స్ నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక స్టక్ అయితే అయ్యింది, రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అయితే స్టక్ అయ్యింది. బట్ దానికి ముందు మనం కంపేర్ చేస్తే ఇది ఒక బిగ్ ట్రెండ్. సో ఇప్పటికి కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. సో 1 2 3 4 5 6 ఇది 6th మంత్ యాక్చువల్గా. సో ఇక్కడ 6 మంత్స్లో ఒక న్యూట్రలైజ్డ్ ఒక నేరో రేంజ్ అయితే స్టక్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇది జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ ట్రెండ్ బ్రేక్ అవ్వనంతకాలం, అంటే రీసెంట్గా వచ్చిన 7500 ఇది బ్రేక్ అయితే తప్ప ఇప్పట్లో రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బందులు అయితే ఏమీ లేదు. సో ఇంత పెరిగిన తర్వాత ఒక 10% ప్రాఫిట్ బుకింగ్ జరగటం అనేది క్వైట్ న్యాచురల్. సో దీనికి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి ఇది మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చి 9000 అబవ్ వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకొకసారి ట్రెండ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, అలాగండి. ఇప్పటికైతే ఇజ్రాయెల్ యుద్ధంతో అయితే చమురు ధరలు అయితే ఎగుడు దిగుడుగా ఉంటున్నాయి అంటున్నారు. మరి క్రూడ్ ఆయిల్ రేట్ ఎలా మారే అవకాశం ఉందంటారు? సో క్రూడ్ కొంత ఈరోజు మనకి ఏదైతే ట్రంప్ విన్నింగ్ న్యూస్ వచ్చిన తర్వాత కొంత ఓవరాల్గా క్రూడ్ కూడా డౌన్ అయినట్లు కనిపిస్తుంది లిటిల్ బిట్. సో పర్సంటేజ్ పరంగా చూసినా కానీ అరౌండ్ 1% నెగిటివ్లోకి వెళ్ళింది. సో 1% ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. సో ఇక్కడ మనకి డాలర్స్లో క్రూడ్ ఆయిల్ US డాలర్లో చూస్తే ఇప్పటికి కూడా $71 అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ గత కొద్ది రోజులుగా మనకి ఈ ప్రైస్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఈవెన్ వార్ న్యూస్ వచ్చినా కానీ పెద్దగా అబ్నార్మల్గా అయితే అప్ అవ్వలేదు. సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే అరౌండ్ $70 అనేది ఈ లెవెల్లో ఉండగలిగితే ఎకానమీకి మంచిదే యాక్చువల్గా. సో నేను అనుకోవటం ఒకవేళ ఈ నైట్ ఫుల్ క్లియర్ మెజారిటీ అంత క్లియర్ విన్నింగ్ సిచ్యువేషన్ వస్తే ఇది $65 to $70 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ లాభాల్లో ఉండాలని వాళ్ళు సర్వైవ్ అవ్వాలా కానీ ఇది బెస్ట్ ప్రైసే అనిపిస్తుంది. $65 to $70 మధ్యలో కొద్ది రోజులు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, లేదా 65 to 75 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ ఆల్రెడీ న్యూస్ ప్రభావం ఒక 1% అయితే పెద్దగా ఏం డౌన్ అవ్వలేదు. ఒక 1% వరకు కూడా ఈవెన్ బోత్ బ్రెంట్ అండ్ నార్మల్ రెగ్యులర్ క్రూడ్ రెండిట్లో కూడా ఒక 1 to 1.5% వరకు అయితే నెగిటివిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఎస్, అలాగే అండి. ఇండియా అమెరికా సంబంధాలు అయితే ఎలా ఉంటాయంటారు? మోదీకి ట్రంప్కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మరి అమెరికాలో ఈ ఎన్నికతో అయితే మోదీకి కూడా ఊపు వస్తుంది అనుకోవచ్చు అంటారా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ టైం కూడా మనకి ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ట్రంప్ కూడా ఉన్నప్పుడు ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఈవెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా మనకి చాలా బెటర్ అయ్యాయి యాక్చువల్గా. సో మేబీ ఆల్రెడీ హిస్టరీ మనకి ఒక బాండింగ్ ఇండికేషన్ చేస్తూ ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో ఇక్కడ మోడీ అంటే మనకి ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా ఒక మంచి పాపులారిటీ ఉంది. అండ్ ఏ విధంగా ఇండియా ఎలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ వరల్డ్ కూడా ఆల్రెడీ ఒక ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ ఇండియా అండ్ అమెరికా రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ అండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే 2023 నుంచి అంటే మార్చ్ నుండి 2024 వరకు అయితే 9,000 అయితే ఇప్పటి వరకు అయిందని అంటున్నారు. ఒకవేళ 7,500 9,000 అనేది బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకెంత పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటారు? యా,
సో ఇక్కడ ప్రధానంగా మనం మేజర్గా చూడాల్సింది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, వీటన్నిటిలో కూడా లాంగ్ టర్మే చూడాలండి. సో ఒకసారి మళ్ళీ షార్ట్ టర్మ్ నుంచి వద్దాం. సో ప్రస్తుతానికి మనకి షార్ట్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 మంత్ నుంచి కూడా ఒక నెగిటివ్లోనే ఉంది యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ ఆల్ 8,500 నుండి 7,500 వరకు కూడా మనం చూసాం. ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా నెగిటివ్ ఇండికేట్ చేసింది. ఈ రోజే మళ్ళా ఫ్రెష్గా ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్లో కూడా బ్రేక్అవుట్ వచ్చింది యాక్చువల్గా. సో జనరల్గా షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి 1 మంత్ 2 మంత్స్ ఇలా 3 మంత్స్ ఇండికేట్ చేస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే మనకి ఇండియన్ మార్కెట్స్ అప్ అయ్యాయో ఆఫ్టర్ ట్రంప్ విన్నింగ్ అనే న్యూస్ వచ్చిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్లో కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 2.5% బెటర్ అయ్యింది. సో మన నార్మల్ మార్కెట్స్ అన్నీ కూడా 1.5% లోపు పెరిగితే కొన్ని సెక్టార్స్ కొంత బెటర్గా పెర్ఫార్మ్ అయ్యాయి. అందులో ఐటీ అరౌండ్ 4% అప్ అయింది. ఐటీ తర్వాత ఏదైనా ఒక సెక్టార్ బెటర్గా పెర్ఫార్మ్ అయిందంటే అది రియల్ ఎస్టేట్ సెక్టారే. ఇవాళ అరౌండ్ 2.5% అప్ అయింది. అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్లో కూడా ఒక బిగ్ చేంజ్ వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. ఒకసారి మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా చూద్దాం. సో మిడ్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇంకా స్టిల్ వీక్గానే కనిపిస్తుంది. సో మనకి రీసెంట్గా వచ్చిన హై 9,000. సో ఈ 9,000 అనే మార్క్ మనకి సమ్వేర్ జూన్ 17th వచ్చింది. జూన్ 17th మనకి 9,000 ఆల్ టైమ్ హై టచ్ అయింది రియల్ ఎస్టేట్లో. సో అక్కడ నుండి మనకి స్లోగా డౌన్ అవుతూ 7,500 వరకు వచ్చింది. అంటే జూన్ నుంచి మనం నవంబర్ అంటే ఈ 4-5 మంత్స్లో కొంత స్తబ్దుగా అయితే రియల్ ఎస్టేట్లో ఏదైతే ఒక ట్రెండ్లో మిడ్ టర్మ్ ట్రెండ్లో ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ గత 6 వీక్స్ నుంచి కూడా ఈ డౌన్ ట్రెండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉంది ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తూ ఉంది. ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక పాజిటివిటీ వచ్చింది కాబట్టి మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా 8,250 మార్క్ కనిపిస్తుంది. 8,250 మార్క్ కానీ పైన క్లోజ్ అయితే ఏ ఒక్క వారమైనా కానీ మనకి ఎక్కడి నుంచి కొంత అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే మన ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఈవెన్ మనకు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ 2 మంత్స్లో కూడా ఆ ట్రెండ్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో సమ్వేర్ 7,500 ఇక్కడే ఎగ్జాక్ట్గా మార్కెట్ ఒక టచ్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మిడ్ టర్మ్ ట్రెండ్ అప్ అవుతుందా లేదా మిడ్ టర్మ్ ట్రెండ్ డౌన్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మేజర్గా మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ మనకి సమ్వేర్ 2023 ఏప్రిల్లో వచ్చింది. 2023 ఏప్రిల్లో వచ్చింది. అక్కడ నుండి నాన్ స్టాప్గా 3,000 నుంచి 9,000 వరకు ఏదైతే ఒక ట్రెండ్ కంటిన్యూ అయ్యిందో ఈ ట్రెండ్ ఇప్పటి వరకు కూడా హోల్డ్ అయ్యింది. సో మనకి ఈవెన్ అక్టోబర్ నవంబర్లో 7,500 వచ్చినా కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే ఏదైతే ఉందో ఈ లైన్ బ్రేక్అవుట్ జరగలేదు డౌన్ సైడ్. సో ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్లో కూడా ఒక అప్ మూమెంట్ వచ్చింది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా అప్ మూమెంట్ రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా సెక్టార్స్తో పోల్చుకుంటే మనకి రియల్ ఎస్టేట్లో ఇవాళ 2.5% అప్ అయ్యిందంటే ఇది ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకునే టైం లాగే కనిపిస్తూ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 7,500 రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ 7,500 బ్రేక్ అయితేనే మనకి లిటిల్ బిట్ డౌన్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 1.5 year పైన వచ్చిన ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అవటం ఇప్పట్లో అయితే సాధ్యం కాదు. సో ఇంత పెరిగిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ న్యాచురల్. సో లాస్ట్ 6 months నుంచి ఇదే జరుగుతుంది. సో 7,500 పైన ఉన్నంత కాలం మనకి మార్కెట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ 9,000 బ్రేక్ అయితే మాత్రం 12,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే వెంకట్ గారు ఇంకొకసారి ఐటీ గురించి మాట్లాడుకుందామండి. ఐటీలో ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటారు? ప్రజెంట్ ఎంత ఉందంటారు? సో ఇక్కడ మన అప్లికేషన్ పరంగా కూడా ఐటీ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే సో ఈరోజు మనకి మేజర్లీ ఏదైనా ఒక సెక్టార్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది అని అంటే ఐటీ అని చెప్పొచ్చు. ట్రంప్ విన్నింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి క్లోజ్ టు 4% అప్ అయింది. సో ఇవాళ ఐటీ ఇండెక్స్ వాల్యూ కూడా 1,600 పాయింట్లు పెరిగింది యాక్చువల్గా. సో ఇవాళ 42,000 మార్క్ అబవ్ క్లోజ్ అయ్యింది. సో నిన్న 40,200 or 400 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 1,600 పాయింట్స్ పెరిగి ఒక బెంచ్ మార్క్ 42,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. ఈవెన్ ఒకసారి ఒక టాప్ 10 కంపెనీస్లో ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ ఐటీ అడిగారు మీరు. ఐటీలో మేజర్గా ఒక టాప్ 10 కంపెనీస్ ఉన్నాయి. అందులో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, విప్రో,
పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐ మైంట్రీ, కోఫోర్జ్, ఎల్టీటీఎస్ అండ్ ఎంఫసిస్. ఈ టాప్ 10 కంపెనీస్నే మనం ఇండియాలో ఉన్న మేజర్ ఐటీ కంపెనీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇవాళ ఏ ఒక్క కంపెనీ కూడా రెడ్ మార్క్లో క్లోజ్ అవ్వలేదు, అన్ని గ్రీన్ మార్క్లోని క్లోజ్ అయ్యాయి. సో ఏవైతే మన ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారో, ఐటీ ఇండస్ట్రీ లీడర్స్, ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ, ఇవాళ ఇన్ఫోసిస్ అరౌండ్ 4% అప్ అయితే టీసీఎస్ మోర్ దాన్ 4.2% అప్ అయింది. సో ఈ రెండు కంపెనీలు మనకి సెక్టార్ లీడర్స్. ఇక్కడ మనకి నిఫ్టీలో కానివ్వండి, ఏ ఇండెక్స్ అయినా కానీ, అటు నిఫ్టీ కానివ్వండి, ఇటు ఐటీ ఇండెక్స్ కానివ్వండి, ఐటీ ఇండెక్స్ ఇవాళ 1615 పాయింట్లు అప్ అయింది. దాంట్లో 460 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ అయితే 431 పాయింట్స్ టీసీఎస్ నుంచి. అంటే ఇండస్ట్రీ మొత్తం 1600 పాయింట్లు పెరిగితే ఈ రెండు కంపెనీలే 800 పాయింట్లు కాంట్రిబ్యూట్ చేశాయి. మోర్ దాన్ 800 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ అంటే నాట్ ఓన్లీ 800, ఆల్మోస్ట్ ఆల్ 900 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. మోర్ దాన్ 50% ఈ రెండు కంపెనీస్ నుంచే వచ్చింది. అండ్ తర్వాత హెచ్సిఎల్ టెక్ 150 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే, టెక్ మహేంద్ర కూడా 150 పాయింట్స్, విప్రో 140 పాయింట్స్, పర్సిస్టెంట్ 130 పాయింట్స్. సో ఇవాళ అక్రాస్ ద ఇండస్ట్రీ, అక్రాస్ ద సెక్టార్స్ అన్నీ గమనిస్తే మనకి ఐటీ ఎంతగా రావడానికి మేజర్గా ట్రంప్ న్యూస్ అనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ మనకి ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వీటన్నిటిలో కూడా ఇంకా ట్రెండ్స్ డౌన్ సైడ్ అయితే రాలేదు. సో ఇక్కడ 44,000 మీరు అడిగిన దేని ప్రకారం చూస్తే మనకి ఇవాళ 42,000 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి లాంగ్ టర్మ్లో మనకి ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందో కూడా చూద్దాం. 44,000 నెక్స్ట్ టార్గెట్గా అయితే కనిపిస్తుంది. ఇవాళ 41,616 పైన క్లోజ్ అయితే 44,500 నియర్ టర్మ్ టార్గెట్ కనిపిస్తుంది. మేబీ నవంబర్ ఎండింగ్ లోపు మనకి 44,500 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 47,500. సో నెక్స్ట్ ఐటీకి ఒక రెండు టార్గెట్లు కనిపిస్తున్నాయి, 44,500 అండ్ 47,500 వరకు కూడా ఐటీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ అండి, ఇంకొక విషయం, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ గురించి మాట్లాడుకుంటే అది నిన్నటి వరకు ఎంత ఉందంటారు అవి రెండు కంపెనీస్? యా, గుడ్ పాయింట్ అండి. ఒకసారి చార్ట్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఒకసారి చార్ట్స్ చూద్దాం. సో ప్రధానంగా మనకు 3 ట్రెండ్స్ జాగ్రత్తగా గమనిస్తే, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఇన్ఫోసిస్ లాంటి కౌంటర్లో మనకి ఏదైతే మనకి ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ నుండి ఒక ఫాల్ చూసామో, ఇవాళ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చిందండి. చాలా రోజుల నుంచి షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అవుతూ వచ్చింది. సో ఇవాళ న్యూస్ తర్వాత నిఫ్టీలో, ఇన్ఫోసిస్లో మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చింది, అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్లో పాజిటివిటీకి వెళ్ళింది. సో అదేవిధంగా మిడ్ టర్మ్ ట్రెండ్ ఇంకా వీక్గానే ఉంది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకా వీక్గానే ఉంది. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా చూద్దాం. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్అవుట్ జరగలేదు. లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి ఇందాక రియల్ ఎస్టేట్లో ఎలా టచ్ అయ్యిందో అదేవిధంగా టచ్ అయింది, కానీ బ్రేక్అవుట్ అయితే జరగలేదు డౌన్ సైడ్. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అడిగినట్లుగా ఇన్ఫోసిస్కి ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ హై నియర్లీ 2,000 రూపీస్ అండి. 2,000 అయితే టచ్ అవ్వలేదు. సో నియర్లీ 2,000, అది కూడా అక్టోబర్లో జరిగింది. మనకి 1,991 రూపాయలు అండి ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు 1,825 రూపాయల దగ్గర ఉంది. కాబట్టి మనకి ఈవెన్ మన అప్లికేషన్ దీని ప్రకారం చూసినా కానీ, సో 1,990 రూపాయలు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్, సో 1849 కానీ బ్రేక్అవుట్ వస్తే మాత్రం మనకి ఆల్మోస్ట్ ఆల్ 2,100 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది నియర్ టైంలో. సో 1849 బ్రేక్అవుట్ జరగాలి. సో ఇవాళ మనకి ఇన్ఫోసిస్ 1825 దగ్గర క్లోజ్ అయింది. రేపు ఇంకొక 25 రూపాయలు పైన కానీ క్లోజ్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ఫోసిస్లో. అదేవిధంగా మీరు టీసీఎస్ గురించి కూడా అడిగారు. సో టీసీఎస్ ట్రెండ్స్ కూడా చూద్దాం ఒకసారి. సో టీసీఎస్ మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటే టీసీఎస్ మాత్రం లాంగ్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది. అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా చూద్దాం. సో ఇవాళ బోత్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రెండింటిలో కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది, ఒక గుడ్ పాజిటివిటీ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక బిగ్గర్ క్యాండిల్తో బ్రేక్అవుట్ వచ్చింది షార్ట్ టర్మ్ ట్రెండ్ రెండింటిలో కూడా. ఇక మిడ్ టర్మ్ ట్రెండ్ అయితే ఇక్కడ వీక్గానే ఉంది. అంటే కంపారిటివ్లీ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ మనకి టీసీఎస్ వీక్గానే ఉంది, ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గానే ఉంది. సో ఇక్కడ ఇన్ఫోసిస్కి షార్ట్ టర్మ్ ట్రెండ్ కానీ, మిడ్ టర్మ్ ట్రెండ్ కానీ, లాంగ్ టర్మ్ ట్రెండ్ కానీ జాగ్రత్తగా కనిపిస్తే, ఇన్ఫోసిస్కి మనకి ఈరోజే షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ అయింది,
మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. సో టీసీఎస్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజే షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ అయింది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది. ఈ రెండు కంపెనీస్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇన్ఫోసిసే స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫోసిస్ రేపు కానీ 1859 ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం 2100 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎస్ అండి, ఇంకొకసారి టీసీఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాంగ్ టర్మ్ అయితే వీక్గా ఉంది అంటున్నారు. మరి అది ఎప్పటి వరకు పెరిగే ఛాన్స్ అంటారు? ఇంక ఇప్పటి వరకు అయితే పెరగలేదంటున్నారు. ఫ్యూచర్ అయినా పెరిగే ఛాన్స్ ఉందంటారా? యా, సో టీసీఎస్ డెఫినెట్లీ ఇక్కడ మనకి ఈరోజు వచ్చిన ప్రైస్తో కంపేర్ చేస్తే ఈరోజు 4143 దగ్గర క్లోజ్ అయింది. సో 4200 దగ్గర మనకి మిడ్ టర్మ్ ట్రెండ్లో ఒక ట్రెండ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 4200లో ఒక బ్రేక్అవుట్ వస్తే మాత్రం మళ్ళా మనకి ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆల్మోస్ట్ ఆల్ 4700 ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక 60 పాయింట్స్ ఏదైతే ఉంది అది కీ లెవెల్. సో డెఫినెట్లీ ఇంకా మనకి 2 డేస్ టైం ఉంది. వాళ్ళ వెన్స్డే కాబట్టి థర్స్డే అండ్ ఫ్రైడే, రేపు ఎల్లుంట్లో 4200 బ్రేక్అవుట్ వస్తే మాత్రం, ఎందుకంటే మిడ్ టర్మ్ ట్రెండ్ ఎప్పుడు కూడా ఒక వీక్లీ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేపు ఫ్రైడే కానీ 4200 పైన కానీ క్లోజ్ అయితే టీసీఎస్, సో ఎవరైనా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. సో 4200 ఒక కీ లెవెల్ 4201. సో రేపు ఫ్రైడే కానీ దీని పైన క్లోజ్ అయితే మాత్రం ఎవరైనా ఫ్రెష్గా ఎంటర్ అయ్యే వాళ్ళు ఇక్కడ టీసీఎస్లో ఫ్రెష్ బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. సో అలాగే ఇంకా వెంకట్ గారు, ఐటీ గురించి మొత్తానికి చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అయితే మొత్తానికైతే ఫస్ట్ ముందంజలో ఉంది. ఇక ఆల్ కంపెనీస్ అంటే 10 కంపెనీలు కలిపి మొత్తం నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకే ఎంత ఛాన్స్ పెరిగే ఛాన్స్ ఉందంటారు ఈ 10 కంపెనీలు? యా, సో ఇక్కడ మనం ప్రధానంగా టాప్ 10s కానీ జాగ్రత్తగా గమనించినా కానీ, సో నిఫ్టీలో మనకి 50 కంపెనీలు ఉంటాయి. ఈ 50 కంపెనీల్లో మనకి ఒక టాప్ 10 చూసినా కానీ, సో టాప్ 10 అంటే మనకి మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. జాగ్రత్తగా ఈ 10 కంపెనీస్ని గమనిస్తే ఇవాల్టి డేటా కానివ్వండి, ఒక వారం డేటా కానివ్వండి, ఒక నెల డేటా కానివ్వండి, ఒక క్వార్టర్ డేటా, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అన్నీ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో ఇవాళ కొంత న్యూట్రల్గా ఉంది. బట్ వీక్లీ డేటా అంటే లాస్ట్ 3 డేస్ డేటా చూస్తే ఇక్కడ యారో మార్క్స్ అప్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిలయన్స్లో ఒక సింగిల్ యారో డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ రిలయన్స్ మోర్ దాన్ 10% ఫాల్ వచ్చింది రీసెంట్ హై నుంచి కూడా చూస్తే. ఇంకా రిలయన్స్లో మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. సో ప్రస్తుతానికి కొంత రిలయన్స్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. లేదా లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కోసం తీసుకోవచ్చు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ మనకి ఉన్న బ్యాంకింగ్ అన్నింటిలో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ ఇయర్లో కూడా మోర్ దాన్ 24% రిటర్న్స్ వచ్చిన కౌంటర్ ఏదన్నా ఉంది బ్యాంకింగ్లో అంటే అది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈవెన్ బ్యాంకింగ్ లీడర్స్ మనకి ఇందాక ఐటీ లీడర్స్ ఎవరైతే ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అని కంపేర్ చేసామో, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ ఇద్దరు కూడా బ్యాంకింగ్ సెక్టర్లో లీడర్స్. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మనకి ప్రస్తుతానికి ఐసిఐసిఐ బ్యాంక్ నంబర్ 1 పొజిషన్లోనే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే కూడా ఐసిఐసిఐ బ్యాంక్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ జస్ట్ 2.69% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఈ 10 monthsలో మనకి సో 2.69% రిటర్న్స్ ఇస్తే ఐసిఐసిఐ బ్యాంక్ 30% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇక్కడ ఎవరైనా జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు బ్యాంకింగ్ లీడర్సే మనకి మర్జర్ తర్వాత కొంత ఇష్యూస్ వచ్చినట్లు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. సో ఈ 10 monthsలో అంటే January 1st నుంచి డేటా తీసుకుంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాట్ ఈవెన్ 3% కూడా అప్ అవ్వలేదు, 2.69%. అంటే December 31st 2023 క్లోజింగ్ ఏదైతే ఉందో అక్కడి నుండి ఈ రోజు ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ వరకు కంపేర్ చేస్తే 2.69% అప్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ 30% అప్ అయింది. సో 10 monthsలో మనకి 30% అప్ అయిన కౌంటర్ ఏదన్నా ఉందంటే టాప్ 10 కౌంటర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ 18% అప్ అయితే ఐటీసీ జస్ట్ 4% అప్ అయింది. అండ్ ఇక్కడ రిలయన్స్ చూసినా కానీ 2% మాత్రమే అప్ అయింది. అండ్ ఇక్కడ మిగతా 10 కౌంటర్స్లో కూడా జాగ్రత్తగా గమనిస్తే భారతీ ఎయిర్టెల్ నంబర్ 1 అని చెప్పొచ్చు, 55% అప్ అయింది. భారతీ ఎయిర్టెల్ మనకి ఈ 10 monthsలో 55% అప్ అయింది. టీసీఎస్ 9% అప్ అయింది. ఎల్ఎన్టీ అరౌండ్ 3.5% అప్ అయింది.
యాక్సిస్ బ్యాంక్ 5.8% అప్ అయింది, ఎస్బీఐ 33% అప్ అయింది. అంటే మనం ఇక్కడ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ రెండుగా కన్సిడర్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అయితే ఎస్బీఐ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ 30% రిటర్న్స్ ఇస్తే మనకి ఎస్బీఐ 33% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 10 monthsలో. అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసాయని చెప్పొచ్చు ఈ డేటాను బట్టి చూస్తే. అండ్ ఇక్కడ ఐటీ అలోన్గా చూస్తే మనకి టీసీఎస్ 9% రిటర్న్స్ ఇస్తే ఇన్ఫోసిస్ 18% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 10 monthsలో మనకి టీసీఎస్ వర్సెస్ ఇన్ఫోసిస్ అంటే ఇన్ఫోసిస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినట్లు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వర్సెస్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇక్కడ రిలయన్స్ మాత్రం చాలా న్యూట్రల్లో ఉంది, 2.5% మాత్రమే ఇచ్చింది. అంటే జనరల్గా మనం 7% ఇన్ఫ్లేషన్ అనుకుంటే, సో ఇండియా ఇన్ఫ్లేషన్ 7% యావరేజ్ అని అనుకుంటే మనకి ఏవైతే 7%కి బిలో ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మెన్సే. అండ్ 7%కి ఇంకొక 7% వేసుకున్నా కానీ ఏవైతే 15% ఆర్ 14%కి అబౌవ్ ట్రేడ్ అయ్యాయో, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి, ఇవే బాగా పెర్ఫామ్ చేసిన కౌంటర్స్. మనకి ఓవరాల్గా నిఫ్టీ కూడా ఇప్పటివరకు నాట్ ఈవెన్ 30% రిటర్న్స్ ఇవ్వనట్లే. సో ఒక టైంలో 18% రిటర్న్స్ ఇచ్చినా కానీ మొన్న వచ్చిన ఫాల్ వల్ల, ఈ 1 monthలో వచ్చిన ఫాల్ వల్ల ఇది 12.67% వచ్చింది. సో ఏవైతే మనకి 14% కంటే తక్కువ ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేసిన కౌంటర్సే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పెర్ఫార్మెన్స్లో ఉంది, ఇది ఇక్కడ మనం ఇది తీసుకోవాల్సిన టైం అని చెప్పొచ్చు. రిలయన్స్ కూడా మనకి 2.5% వచ్చింది, ఇది కూడా 14% కంటే తక్కువ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 30%, అంటే 14% కంటే ఎక్కువ వచ్చిన కౌంటర్ బాగా పెర్ఫామ్ చేసినట్లు ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ ఇన్ఫోసిస్ కూడా 18% రిటర్న్స్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేసినట్టు. ఐటీసీ 4% అండర్ పెర్ఫామ్. భారతీ ఎయిర్టెల్ 50%, 55%, ఇది సూపర్ రిటర్న్స్ అని చెప్పొచ్చు. అండ్ టీసీఎస్ 9%, సో అండర్ పెర్ఫార్మెన్స్లోనే ఉంది. ఎల్ఎన్టీ 3.39% అండర్ పెర్ఫార్మెన్స్. యాక్సిస్ బ్యాంక్ 5.82% అండర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎస్బీఐ 33%. అంటే 50% ఆఫ్ ద కంపెనీస్ మనకి అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి నిఫ్టీలో. ఓవరాల్ మన గ్రోత్ చూసుకున్నా కానీ 12.67%, సో 14% కంటే తక్కువ ఏ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి అండర్ పెర్ఫార్మెన్స్ కిందకే వస్తాయి. ఇది టాప్ 10 కంపెనీస్ గురించి నిఫ్టీలో. ఎస్ రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాకు అనలిస్ట్ చేసినందుకు చాలా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజ్ న్యూస్. ఎస్ రైట్, చూసాం కదా మనకు ప్రెసిడెంట్ ట్రంప్